నమస్తే అండి, నేను రజాక్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ అద్భుతమైన కళాఖండం నేను చూడలేదు, కానీ కొన్ని షార్ట్స్ అయితే చూసి షాక్ అయ్యా. మా వీగన్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ పార్టీ యొక్క భవితవ్యాన్ని మార్చబోతున్నటువంటి ఒక పదం మా వీగన్. అసలు ఏమనుకుంటున్నారండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమనుకుంటా ఉన్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే అమాయకులు, ఎర్రోళ్ళు, వీళ్ళకి ఒక రాజధాని వద్దు, వీళ్ళు చదువుకున్న తర్వాత వేరే రాష్ట్రాలకు పారిపోవాల్సింది వీళ్ళ బ్రతుకులు అని చెప్పేసి ఒక మైండ్ సెట్లో ఉన్నారా? లేదంటే ఈయనకి ఇలాంటి ఆలోచన ఒకటి ఇచ్చి ప్రెస్ ముందు మాట్లాడమని సజెస్ట్ చేసినటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో, వైసీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా గుర్తుపెట్టుకోండి, ఆ మహానుభావుని గుర్తుపెట్టుకోండి జీవితాంతం. లాస్ట్ ఎలక్షన్స్లో వచ్చింది 11 కదా, నెక్స్ట్ ఎలక్షన్స్లో 11 వస్తాయా? మావి కన్నా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరా? ఇప్పుడు అమరావతి రాజధాని ఎక్కడుంది? గుంటూరుకి విజయవాడకి రెండింటినీ కలుపుతా కదా ఉంది. బాహుబలి హైవే ఒకటి వేసినారు కదా, వారధి ఉంది కదా, ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా. ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది విజయవాడ? నాకు తెలియగలుగుతాను. మావి కన్నా ఏం దరిద్రం అండి ఇది. ఒకటి సగటు పౌరుడు, చదువుకున్నోడు కూడా అర్థమవుతా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఒక స్టాండప్ కమీడియన్ కూడా చాలా నీచంగా మన రాష్ట్రాన్ని ట్రోల్ చేస్తూ ఉంటే, ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, వైజాగ్ని రాజధాని చేస్తాం, కర్నూలుని రాజధాని చేస్తాం, అమరావతిని రాజధాని చేస్తామని మూడింటిలో ఒక రాయి కూడా పేర్చకుండా, ఒక దానికి శంకుస్థాపన చేయకుండా, ఒక పునాది రాయి పెట్టకుండా, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి మా వీగన్ గన్ గన్ అంటే జగన్ గారు అమరావతిలో దేవతల రాజధాని అమరావతిగా పేరుంది. అనేక మంది మహోన్నత గొప్ప వ్యక్తులు ఈ అమరావతిలో తిరిగినటువంటి చరిత్ర ఈ రోజుకి కూడా ఉంది. అక్కడ మీరు వెళ్ళి గమనించినట్లయితే కనుక బౌద్ధ స్తూపాలు కూడా అక్కడ ఉన్నాయి. అంత గొప్ప ప్రాశస్త్యం, చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఈ అమరావతి. అమరావతికి ఉన్నటువంటి గొప్పది ఏంటంటే, అనేక రకాల అనారోగ్య సమస్యలకు వస్తే ఒకనొక టైంలోనట ఈ అమరావతిలోనే మూలికా వైద్యాన్ని కూడా చేసేవాళ్ళంట. అంత గొప్ప చరిత్రలు, దేవతలు నడయాడినటువంటి ప్రాంతం ఈ అమరావతి. ఇలాంటి అమరావతిని పట్టుకొని మావిగన్నా చంద్రబాబు నాయుడు ఏంటండి అసలుకి ఇది? ఏం ఆలోచన అండి ఇది? అసలు ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోవాలండి? వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? రాజధాని ఎప్పుడు కడతారండి? ఎన్నేళ్ళయింది అధికారంకి వచ్చి? 2014లో వాళ్ళు గెలిచినారు, 2018 నుంచి వాళ్ళు రాజధాని స్టార్ట్ చేసినారు, 19కి మీరు ఎక్కినారు, అయిపోయే బూడిద నేల మట్టం. ఆ రాజధాని రైతులు ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా. రైతులకి ఏమి ఇచ్చారు? ఫ్లాట్స్ ఇచ్చారా, భూములు ఇచ్చారా, ల్యాండ్ ఇచ్చారా, లైట్ ఇచ్చారా, రోడ్డు ఇచ్చారా, డ్రైనేజ్ ఇచ్చారా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. 5 సంవత్సరాల పాటు మీరు చేసింది ఏంటి? ఒక్క రోడ్డు పడిందా? ఈరోజు మీరు అమరావతికి వెళ్ళండి, విజయవాడ వచ్చేటప్పుడు వెస్ట్ బైపాస్ మీరు డైరెక్ట్గా మెయిన్ విజయవాడ వచ్చి అక్కడి నుంచి వారధి మీదుగా రావాల్సిన పని లేదు. మీరు హైదరాబాద్ నుంచి వస్తుంటే వెస్ట్ బైపాస్ ఎక్కండి, డైరెక్ట్గా మంగళగిరి దగ్గర తీసుకుపోతుంది కదా. వెస్ట్ బైపాస్ ఎక్కండి, ఎక్కి చూడండి రాజధాని ఎన్ని కిలోమీటర్ల దూరంలో చూడండి ఒకసారి. ఒక జంగిల్ ప్రాంతంగా ఏర్పాటు చేసినారు కదా ఈ అమరావతి రాజధాని. ఈరోజు వచ్చి మా వి ఘన్ 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 అంటుంది అనమాట, దందన్ అంటా ఉంది. ఉన్నటువంటి ప్రాంత ప్రజలేమైపోవాలి? మీ స్వార్థ రాజకీయాల కోసం అని చెప్పేసి రాష్ట్రానికి రాజధాని వద్దా? 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన తీరిదా? ఇలాంటి వ్యక్తుల్ని ప్రతిపక్ష స్థాయి స్థానంలో కూడా ప్రజలు కూర్చోబెట్టబోవడానికి రీజన్ ఏంటి ఈరోజు మీకు అర్థమైందా? మీకు 39-40% ఓటింగ్ ఉంది కదా, నెక్స్ట్ ఎలక్షన్లో అది కూడా రాదు, 20% కంటే తక్కువ వచ్చింది. ఇంకా ఒక రాష్ట్రానికి రాజధాని, వైజాగ్ పీపుల్ వద్దన్నారండి రాజధాని వద్దని. ఎందుకంటే మా ఏరియా డెవలప్ అయింది, మాకంటూ ఇది కోస్టల్ ఏరియా ఉంది, అలాగే మన నేవీ అక్కడ ఉంది, మన కొన్ని బేస్లు అక్కడ ఉన్నాయి, ఐటీ పరంగా కూడా ఇప్పటికే డెవలప్ అయి కూర్చుంది, ఇప్పటికే జనాభా కూడా సాంద్రత పెరిగిపోయింది.
సో ఇంత పెరిగినటువంటి ఒక ప్రాంతంలో మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ చేసేది పగలు తీసేది ఏముంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇంకొక మాట, ఇదే వైజాగ్లో ఫార్మాస్యూటికల్కి సంబంధించినటువంటి సెజ్ ఉంది. అంత మంచి ప్లేస్ని వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక పట్టణం కావాలి, ప్రపంచ స్థాయిలో ఒక మంచి పట్టణంగా ఉండాలని కోరుకున్నారు. రాయలసీమ ప్రాంతం కూడా రాజధానికి వెళ్ళాలంటే ఎన్ని గంటలు ట్రావెల్ చేయాలి? రోజు ట్రావెల్ చేయాలా? మరి ఇక్కడ ఉన్నటువంటి కోస్తాంధ్రలో ఉన్న వాళ్ళు ఎంతో ఎన్ని గంటలు వెళ్ళాలి? ఒక మధ్యలో ఒక ప్లేస్ని పెడితే కనుక అటు నుంచి వచ్చేవాళ్ళకి సేమ్ డిస్టెన్స్, ఇటు నుంచి వచ్చేవాళ్ళకి సేమ్ డిస్టెన్సు. అలాగే ఒక రాజధాని ప్రాంతం అంటే అన్ని రకాల సదుపాయాలు అక్కడి నుంచి ఒక సెంటర్లో ఉంచాలి దాన్ని అనేది పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చిందని మీరు ఇదే చేసేది. మా విగ్గన్ ఇదేది మీరున్న టైంలో పోయారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని. మరి వైజాగ్ ఏమైంది? వైజాగ్ ఏం పాపం చేసింది? ఈరోజు వైజాగ్ ఎందుకు తీసుకురాలా? కర్నూలు ఎందుకు తీసుకురాలా? ఏదో బెంచ్ పెట్టాలన్నారు కదా, కర్నూలు ఎందుకు తీసుకురాలా? లేదా? అయిపోయింది, ఆ రెండు ఎగిరిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం వచ్చింది. మచిలీపట్నం ఎంత దూరం ఉంది విజయవాడ నుంచి? మచిలీపట్నం ఎక్కడుంది? ఎటు నుంచి వెళ్తున్నారు? అమరావతి రాజధానికి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మచిలీపట్నం ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్పగలరా మీరు? ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మచిలీపట్నం ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలుసా మీకు? తిప్పి కొడితే 50 కిలోమీటర్లు కూడా ఉండదు మచిలీపట్నం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి. ఎంత త్వరగా డెవలప్మెంట్ అవుతుంది అమరావతి. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. నాది విజయవాడ, మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ప్రతిదీ కూడా అమరావతి నుంచి అనేక ప్రాంతాలకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది, అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంది. అదే అమరావతి అనేది ఒక సెంట్రల్ పాయింట్ అనమాట. మీరు చెప్తే రేపొద్దు నేను చెప్తున్నాను కదా, ఇదే 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 ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఎంత డెవలప్మెంట్ ఉంటుందో మీరు ఆశ్చర్యపోతారు. చాలా దూరదృష్టితో జరిగింది దీన్ని. అమరావతి అనేది ఒక ప్రాంతం ఏదో గుడ్డిగా పెట్టిందైతే కాదు. మీరు భవిష్యత్తులో దీని ఫలాలు చూస్తారు, మీకు తెలియట్లేదు చాలామందికి. ఇక్కడ అమరావతి పెట్టారు, చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేసింది కాబట్టి అని చెప్పేసి దాన్ని మనం మార్చేద్దామని చెప్పేసి ఈరోజు వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. నిజం, అదే నిజం. దానిలో భాగంగానే చేశారు. ఏమండి అది? ఏం మామి కన్నా? ఆల్రెడీ మచిలీపట్నం డెవలప్ అవుతుంది కదా. అమరావతి నుంచి మచిలీపట్నంకి ఎన్ని కిలోమీటర్లో? తిప్పి కొడితే 30, అంతకుమించి ఎక్కువే ఉంటుంది. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? ఏం లోకం ఇది? ఆ పేరు ఏంటి, ఆ లోకం ఏంటి? ఈ నోటికి ఏదో అది పెట్టేస్తారు కదా పేరు. అదేదో ఈ మధ్యకాలంలో సినిమా ట్రెండ్ కూడా నడుస్తూ ఉంది. సినిమా యాక్టర్లు, క్రికెటర్లు వాళ్ళకి పిల్లలు పుడితే కనుక మన విరాట్ కోహ్లీ, అనుష్క, వీరుష్కను, అల్లు అర్జును, వాళ్ళ వైఫ్ ఏదో స్నేహారెడ్డి ఏదో ఉంది. ఆ పిల్లలకు కూడా అల్లు అర్హని ఏదో పేరు పెట్టారు మొత్తానికి అయితే. అట్లాగా రీసెంట్గా విజయ్ దేవరకొండ, రష్మికకి ఏదో పెళ్లి జరిగితే విరుష్క. అంతకుముందు ఎవడో బాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక కత్రినా కైఫ్ అను ఇంకొకరు అనుకుంటా ఎవరో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో పెట్టుకున్నారు. అలా ఏదో 2 పేర్లు కలిపేసి ఒక మొక్కం చేసి దాన్ని ఏది పడితే అది రాస్తాము మనం. అది రాజధాని అవుతుందా మనకి? ఏంటో ఏం లోకమో, ఎలా ఓట్లు వేస్తారో ఇలాంటి వ్యక్తుల్ని చూసి నాకైతే అర్థం కావట్లేదు. మా విగ్గన్ బా ఎంత అద్భుతమైన పేరు. ఎన్ని శాసనాల గ్రంథాలు తిప్పితే ఎంత గొప్ప పేరు మనకు దొరుకుతుందో కూడా జనం ఆలోచించుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఒక అడ్రస్ లేనటువంటి ఇంటికి, ఒక అడ్రస్ లేనటువంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితి అయితే ఉంటుందో, ఒక అడ్రస్ లేనటువంటి రాష్ట్రానికి, అంటే అడ్రస్ అంటే మీ ఇల్లు, మీ అడ్రస్ అంటే మీరు నివాసం ఉంటున్నటువంటి ఒక గృహం. అలాగే మీ రాష్ట్ర అడ్రస్ అంటే మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని. ఈరోజు ఎంటైర్ తెలంగాణ ఉంది, ఎందుకు హైదరాబాద్ అంటూ ఉన్నారు? ఎంటైర్ తమిళనాడు ఉంది, ఎందుకు చెన్నై అంటూ ఉన్నారు? ఎంటైర్ కర్ణాటక ఉంది, ఎందుకు బెంగళూరు అంటూ ఉన్నారు? ఆలోచించుకోండి. మీరు కేరళ దగ్గరికి వెళ్ళవచ్చు, కేరళలో ఏం లేవు ఐటీ హబ్స్, బీటీ హబ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎవడొచ్చినా కానీ వాళ్ళు ఉండనివ్వరు ప్రశాంతంగా. కానీ లిటరసీ రేట్ బాగుంటుంది అంతే. అంతకుమించి అక్కడికి వచ్చి ఒక కంపెనీ పెడితే అందరికి పంచాలనే కాన్సెప్ట్ నడుస్తూ ఉంటాయి. అందుకే అక్కడే ఉండవు. మహారాష్ట్రలోనే ముంబై, ఇవి
ఒక ప్రాంతం పేరు, ఒక రాష్ట్రం పేరు చెప్పగానే దాని రాజధాని ఈ స్థాయిలో ఉందని మొత్తం మోగిపోవాలి. ఒక 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 ట్రెండ్ సెట్ అవ్వాలన్నమాట వచ్చే ఇన్వెస్టర్కి. ఉద్యోగాలు ఎక్కడ చేయాలండి? ముగ్గురు పిల్లలు కనమంటాను, మళ్ళీ ఎక్కడ చేయాలి? ఎక్కడ ఉన్నాయి? నిన్న మెటా వాడు లేఆఫ్స్ ఇచ్చినాడు, అమెజాన్ వాడు లేఆఫ్స్ ఇచ్చినాడు, అరాకిలో తీసేస్తా ఉన్నాడు. రేపు మాపు మరో పెద్ద కంపెనీలు పెద్ద లేఆఫ్స్ 30,000 మెంబర్స్ని పీకేస్తున్నారంట. కంపెనీలు లేవు, తోడుకొని మనకంటూ ఒక ఐడెంటిటీ లేకపోతే ఎవడొస్తాడు ఇక్కడికి? ఇన్వెస్టర్లు వచ్చేవాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ఏంది మావి గన్ అంట. ఏంది గన్లు? ఏంది బుల్లెట్లు? ఏంటి రోత? ఏంటి? సో మరి మగ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కొత్త రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు మావి ఘన్ ఏదైతే ఉందో దాని మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి.